చాలా గ్రేట్ అనిపిస్తది. అంటే ఐయామ్ జస్ట్ సో హ్యాపీ. ఓకే. కొన్ని కొన్ని సార్లు ఏమైపోతదంటే మనకి ఆ ఫీలింగ్స్‌ని మనం వర్డ్స్‌లో ఎలా చెప్పాలో అర్థం గాదు. హ్మ్. సో 'రాజమౌళి' సార్ అప్పుడు 'సావిత్రి' గారు ఇంకా మరో 'సావిత్రి' గారు, మరో 'సూర్యకాంతం' గారు ఎగ్జాక్ట్‌లీ వచ్చారు అని 'సూర్యకాంతం' చెప్పారు. దిస్ గారు. ది ఎగ్జాక్ట్ లైన్స్ అంటే థట్ హి ఏంటంటే యూజ్డ్. అక్కడ ఒక మెత్తదనము ఉంది. ఒక గడుసుదనం ఉంది. యాహ్! 2 ట్రూ. ఆ! అంటే 2 నాకప్పుడు ఉంటాయి అర్థం ఇంకా. కాలేదు. అవును. అంటే ఎందుకలా చెప్పారని నాకర్థం అవును. కాలేదు. తర్వాత నేను 'సావిత్రి' గారి మేబీ ఒక 2 ఫిల్మ్స్ గాని, 'సూర్యకాంతం' గారి క్యారెక్టర్ కొన్ని బిట్స్ చూసాను అంటే యూట్యూబ్‌లో. అది చెప్పిన తర్వాత వెళ్లి చూసారా? చెప్పిన తర్వాత కాదు. పెద్దయిన తర్వాత పెద్దయిన నాకు తర్వాత. అప్పుడు ఓకే. చూసాను. అప్పుడు అనిపించింది లైక్ అంత పెద్ద పెద్ద యాక్ట్రెస్‌తో నన్ను అసలు కంపేర్ అని కాదు. నాకలాంటి ఒక స్థానం ఇవ్వడమే అక్కడ చాలా గ్రేట్‌ఫుల్ అనిపించింది. ఎగ్జాక్ట్‌లీ అది మాత్రం. సో, ఐయామ్ జస్ట్ బ్లెస్డ్ ఔట్ ఆఫ్ వర్డ్స్. ఇంతవరకు మీరెవరికైనా ప్రపోజ్ చేసారా? అస్సల. అస్సలు లేదా? నో. ఇప్పటికి స్టిల్ ఎంత మీ ఏజ్ ఎంత ఉంటుంది? 22? అమ్మాయిలు చెప్పకూడదంటారు. చెప్పొచ్చా? ఐ మీన్ అమ్మాయిలు చెప్పకూడదంటారా స్టిల్ కానీ యాహ్! లేదా? 22. నాకు పెద్ద 22. ప్రాబ్లమ్ లేదు చెప్పడంలో ఏజ్. సో, 22. యాహ్! 22. యాహ్! 22లోనే ఇంత ఫాలోయింగ్ ఉందంటే అసలు నేను యాక్చువల్లీ ఏజ్ చెప్పుకోవాల్సొస్తుంది. లేకపోతే మరీ 15, చిన్న 16 పిల్లలందరూ అనేస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే అందరూ ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గానే చూస్తున్నారు. ఇప్పటికి అయ్యో! నాకు కూడా మీరు నా ముందు ఇలా కూర్చున్నా గానీ అంటే నా ముందు ఒక చెల్లి కూర్చున్నట్టు సేమ్ అలా లేదు. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కూర్చున్నారు. యాహ్! ఒక చిన్న పాప కూర్చున్నట్టే ఉన్నారు. అయ్యయ్యో! కష్టం ఇట్లా నేను ఏం చేస్తే కొంచెం పెద్ద అమ్మాయిలా కనిపిస్తానో తెలియట్లే నాకు. అది తెలియట్లేదంటారా ఆ! అసలు? యాహ్! సాధారణంగా ఎవరైనా ఏంటంటే హ్యాపీగా ఉండాలి. హ్మ్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ హ్యాపీగా ఉండడానికే ఇష్టపడతారు. బట్ మీరెందుకు ఏడుపు ఎక్కువ ఇష్టపడతారంట. ఎందుకలా? సాధారణంగా ఏడిస్తే ఫేస్‌లో కొంచెం గ్లో వస్తుంది. కొంచెం అంటే మంచిగా కనిపిస్తుంది అంటారు. మేబీ ఆ రీజన్ ఏమైనా ఉందంటారా? అహా! అలా ఏం గాదు. ఆ! అంటే ఫిల్మ్స్ వైస్ అయితే అందరూ నాకు అలాంటి రోల్స్ ఇస్తున్నారు. అవును. మేబీ నా ఏడుపు నచ్చేమో. ఇన్ ఇన్ జనరల్‌గా నేను ఆహ్, ఏడుపు అనేది ఎక్కువ ఇష్టపడను. అంటే నా లైఫ్‌లో పర్సనల్ లైఫ్‌లో ఏడవాలి, ఏడుస్తూనే ఉండాలనేది ఇష్టపడను. కానీ ఎందుకో అది ఇష్టం. యాహ్! అదే ఎంత ఒక ఈజీగా వచ్చేస్తుంది నాకు ఏడవడం అనేది అనిపిస్తుంటది. ఏ ఎమోషన్ కన్నా ఏడుపు అనేది చాలా ఫాస్ట్‌గా వస్తది నాకు. సో, అందుకు ఇష్టమేమో. సో, ఫైనల్‌గా ఏంటంటే అన్నీ గారు చేసుకోబోయేవాడు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే ఓకే. నేను చేసుకోబోయేవాడికి ఈ క్వాలిటీస్ అసలు ఉండాలి చేసుకోవాలంటారా? అంటే వద్దంటారా? మీరిప్పుడు చేసుకోవాలంటారా అని క్వెషన్ వచ్చిందంటే అక్కడ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఫాన్స్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు గదా! ఎవరైనా ఎందు చేసుకుంటే కదా వాళ్ళు అంటే హర్ట్ అయ్యేది. వాళ్ళేంటంటే యాహ్! నన్ను చేసుకుంటే బావున్ను, నేను చేసుకుంటే బావున్ను, నేను చేసుకుంటే బావుండు అని చెప్పేసి కొంతమంది ఎలా అనుకుంటారు కదా! ఉంటదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఫ్యాన్ కంటే ఒక 2, 3 ఫ్యాన్స్ ఉన్నారనుకోండి. యాహ్! నాకు దక్కనిది ఇంకెవరికి ఇంకెవరికీ దక్కనివ్వద్దు దక్కద్దు అని ఉంటది మగధీర. కదా! సో, ఒకళ్ళని అలా అప్‌సెట్ చేయడం ఎందుకు, ఇంకొకళ్ళని సంతోషపెట్టడం ఎందుకు అని చెప్పి నో మ్యారేజ్ ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. సో, ఇంకా టైమ్ ఉందిలెండి అవన్నీ మనకిప్పుడెందుకు. అంటే ఉంటుంది కదా! ఓకే. నేను చేసుకోబోయేవాడి క్వాలిటీస్ ఇలా ఉంటే బావుండును అని చేసుకోబోయేవాడని నేనెప్పుడు ఆలోచించలేదు. కానీ అబ్బాయిల్లో నాకు బేసికల్లీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాళ్ళంటే చాలా ఇష్టం. సెన్స్ ఆఫ్ యాహ్! హ్యూమర్ ఉండాలి. యాహ్! అబ్బాయిలలో మీకు ఏ క్వాలిటీస్ ఉంటే ఎక్కువ ఇష్టం? యాహ్! అబ్బాయికి అంటే ఒక అబ్బాయి అంటే మాక్సిమం ఇలా ఉండాలి. ఇది ఒక మూవీ డైలాగ్ ఉంది కదా! యాహ్! నేను ఒక అబ్బాయిగా పుడితే ఎలా ఉంటాను యాజ్ టీజ్ వాడు అలా ఉన్నాడు అని ఇలా చెప్పేసని. ఉండాలి అని నేను అనను గానీ, ఇలా ఉంటే బావుంటుంది అనే ఫీలింగ్ ఏంటంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. యాహ్! నేను ఓకే. కనెక్ట్ అవ్వాలి అంటే సో సెన్స్ ఆఫ్ చూసారు హ్యూమర్, కదా! యానీ గారు కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. మంచి హెయిర్ వాల్యూమ్ ఉండాలి. మంచి యాహ్! స్మైల్ ఉండాలి. మంచి స్మైల్ ఉండాలి. మిగతావంతా తర్వాత మనం సో మాట్లాడుకోవచ్చు. యానీ గారు ఎప్పుడొచ్చినా గాని నా స్మైల్ ఇలా ఉండాలి. వన్స్ మీకు రాలేదా? లేదు. ఫ్రెండ్స్ చేసుకుంటా అప్పటికి యాహ్! పర్లేదు. ఓకే. యాహ్! అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏంటంటే మీరు చాలా యాక్టింగ్ చేశారు. ఐ మీన్ చైల్డ్ యాక్టర్‌గా. మీకు 3 నంది అవార్డ్స్ వచ్చిన తర్వాత మీ ఫీల్ ఎలా ఉంది? నాకు అంటే మీరు ప్రతిసారి ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నప్పుడల్లా నాకేమ